అంటే కనుక పేదల ఇల్లులు మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. పుప్పాల కూడా నార్సింగి దగ్గర ఒక చెరువు ఉంటుంది, 55 ఎకరాల చెరువు. దాన్ని 15 ఎకరాలు చేసి బండు కట్టేసి మిగతా 40 ఎకరాలు నొక్కేద్దాం అనుకుంటారు అన్నమాట. ఎవడో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేశారు, గుడిసెలేసి చేశారు. మేమేం చేసాము, ఇంతకుముందు అయితే వెళ్ళి కొలగొట్టేవాళ్ళం. ఫస్ట్ ఏం చేసాం, ఆ గుడిసెలు వేస్తే కనుక యూట్యూబ్ ఛానల్స్ 10 మందిని తీసుకెళ్ళి, మేము మొన్న అంటే ఏప్రిల్లో మేలో చేసినప్పుడు 10 మందిని తీసుకెళ్ళి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి చెప్తే మొదటిసారి చెప్పిన తర్వాత ఇంకొక అప్పటిదాకా 100 గుడిసెలు 200 గుడిసెలు అయినాయి అనమాట. మేము చెప్పిన తర్వాత అంటే మళ్ళీ రెండోసారి వెళ్ళి రెండోసారి చెప్పగానే ఇంకొక 100 గుడిసెలు యాడ్ అయినాయి అనమాట. అంటే దిస్ ఇస్ హౌ వెనకాల గుడిసెలు వేస్తున్నారు అంటే కనుక ఇట్స్ నాట్ ద పేదవాళ్ళు కాదు, దాని వెనకాల నడిపిస్తున్నటువంటి వేరే శక్తులు ఉంటాయి అనేది దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు థింక్. సో దట్ ఈస్ ద డీప్ స్టేట్, దట్ ఈస్ ద డీప్ ఇండివిజువల్, మన దగ్గర జరుగుతున్నటువంటి దట్ ఈస్ హౌ ద సిస్టమ్ ఈజ్ ఆపరేటింగ్. సో ఆ తర్వాత వెళ్ళి వన్స్ వీ స్టార్టెడ్ డెమాలిషింగ్ ఒక్కళ్ళేడు అంతా వెళ్ళిపోయినారు అనమాట. సో అంటే నేనేది అలానే ఎగ్జాంపుల్ మళ్ళీ రామాంతపూర్లో ఉన్నది చెరువు ఇప్పుడు తయారు చేస్తున్నాం. దాంట్లో 15-20 ఏళ్ళ నుంచి పాపం వాళ్ళు నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి వచ్చిన గిరిజనులు వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళు అక్కడ పెట్టుకొని ఇల్లులు పెట్టారు. వాళ్ళు వచ్చి రిఫైన్ చేసినప్పుడు వీ వెంట్ అండ్ సర్చ్ ఇన్ ద శాటిలైట్ దీంట్లో డేటాలో చూసాం. వాళ్ళ ఇల్లులు 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఉన్నాయి. వీ డిడ్ నాట్ టచ్, ఇప్పుడు ముట్టుకోలేదు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చేదానికి పెట్టాము. అంటే నువ్వు ఎటువంటి వాడివి, నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు నిజం జెన్యూనో కాదని చెక్ చేస్తాం ఫస్ట్. ఇది ఊరికనే ఏదో గుడిసెలు చూపించి నువ్వు చెరువు కబ్జాని కనుక లీగలైజ్ చేయాలనుకుంటున్నాడా, లేకపోతే కనుక జెన్యూన్గా వీళ్ళు పాపం ఇల్లులు లేక వాళ్ళంతా పేపర్లు ఎత్తుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అది తీసుకుని వాళ్ళందరికీ ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ వస్తాయి. అట్లానే సున్నం చెరువులో చేసాం. సున్నం చెరువులో కూడా సేమ్ థింగ్, వీ హ్యావ్ డన్ సమ్ డెమాలిషన్స్. దాంట్లో వాళ్ళు వచ్చి చెరువు మధ్యలో పెట్టారు. దాన్ని పెట్టిన దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు 2 బెడ్రూమ్ హౌసెస్ వస్తున్నాయి. ఎక్కడైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. అంతేగాని తీసుకొచ్చి పెట్టగానే మళ్ళీ ఇది గుడిసెలు పెరుగుతుంటాయి అనమాట. పెరుగుతుంటే అది ఇన్నాళ్ళు చేయబట్టే ఈ డ్రామాలే కదండి నడిపింది మనల్ని. ఈ దాంతో కదా ఎవడికోవాడు చేసుకుంటూ వెళ్ళింది. కబ్జాలైంది ఇలానే కదా, ఇంకెన్ని రోజులు చూస్తుంటాం అని అంటున్నాం. సో హలో ఇంకా 61% పోయిందన్నారు. ఇది కనుక ఇంకో 10 ఏళ్ళు హైడ్రా లాంటి సంస్థ రాకపోతే బహుశా చెరువులన్నీ కూడా మాయమవుతాయి. ఇప్పటికే చూస్తున్నాం మన దుస్థితి ఏమవుతుందో. అండ్ హైదరాబాద్ ఇస్ నో ఎక్సెప్షన్, దిస్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ సిటీ. బెంగళూరులో మొన్న మేము బ్రిక్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను, పూరికి వెళ్తే అక్కడ నాకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారన్నమాట, మా దగ్గర 500 చెరువులు ఉన్నాయండి, అన్ని చెరువులు పార్కింగ్ యార్డ్గా ఉన్నాయి, అన్ని పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, వాళ్ళని కదపడానికి కూడా ధైర్యం చేయలేదు. అదే ఇప్పుడు హైడ్రా ఉందనుకో మొత్తం తీసి బయటపడేస్తాం అనమాట. దట్ ఈస్ హౌ హైడ్రా వర్క్స్. అండ్ దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నేను కొన్ని చోట్ల కొన్ని డీప్, ఇప్పుడు ఎన్కన్వెన్షన్ది అన్నారు, శరత్ గారు అన్నారు, ఎన్కన్వెన్షన్ది దాని మీద ఫైల్ అంతా రాసింది, అంతా డిమాలిష్ చేయాలని ఒక ఏళ్ల తరబడి నడిచింది అంతా. నడిచి ఏం జరిగింది దాంట్లో, ఏళ్ల తరబడి జరిగిన ఫైల్లో డిమాలిషన్, ప్రతి వాడు డిమాలిష్ చేయమంటాడు, స్పీకింగ్ ఆర్డర్ ఉంటుంది, షోకాజులు అన్నీ అయిపోయినాయి, అన్నీ అవుతుంది. కానీ పిల్లికి గంటగట్టాలుగా ఎక్కడో ఒక చోట ఒక స్టేటస్ ఆర్డర్ ఏదో పట్టుకొస్తారు. సో ఎట్లా అంటే తీసుకొచ్చి దానికి అది చూపిస్తూ ఏదో చేస్తుంటారు. చేసినప్పుడు దెన్ వీ టుక్ ఎ కాల్. చెరువు ఇప్పుడు అక్కడ చూడండి అద్భుతమైన చెరువు వచ్చింది. ఆ చెరువు రావడంతో హైటెక్ సిటీ దగ్గర, మీరు సైబర్ టవర్స్ ఉంది కదా, హైటెక్ సిటీ దగ్గర ఇప్పుడు నీళ్ళ నిలవట్లేదు అక్కడ. ఇప్పుడు మనం చూసాం 9వ తారీఖు వచ్చిన వర్షానికి అతలాకుతలమైంది. ఇదనే కాదు, ఒక పార్కులు లేవు, పిల్లలు ఆడుకోవడానికి ఒక స్పేస్ లేదు, పిల్లలంతా డిజిటల్ ఏది వాళ్ళంతా మనం డిజిటల్ ప్యాసిఫికేషన్, పిల్లలకి ఫోన్ ఇస్తాం, ఇంట్లో ఇచ్చి వాళ్ళ పెడతాం. అండ్ డిజిటల్ టాక్సిఫికేషన్ అంతా ప్రతివాడు పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకురావాలి కదా, మంచి సమాజం నిర్మించాలంటే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఎ బిగ్ పిక్చర్. తప్పులు జరగవని కాదు, హైడ్రా కూడా ఒక సంస్థ, దీంట్లో అందరూ పనిచేసేవాళ్ళు, మేము కూడా మానవ మాత్రమే, తప్పులు జరుగుతాయి. బట్ ఈ తప్పులు ఏది కూడా ఇంటెన్షనల్గా ఎక్కడ జరగవు, ఎక్కడైనా పొరపాట్లు 1-2 అవుతాయి. ఒక యుద్ధం చెప్తుంటారు కదా, యుద్ధం జరుగుతున్నప్పుడు కొంతమంది అవుతుంటుంది. లంక మీదకి ఆంజనేయ స్వామి వెళ్ళి అక్కడ సీతమ్మ కోసం వెళ్తున్నప్పుడు అక్కడ లంకా దహనంలో కొంతమంది బలి అవుతారు. అంత మాత్రాన మనం మొత్తం ఎక్సైజే మనం ఆపాలంటే కాదు కదా. కొంతమంది వి వర్క్ ఆన్ దట్ ఇన్ ద బిగ్గర్ పిక్చర్. 1,00,000 మందికి బెనిఫిట్ అయ్యే దాంట్లో ఒక 4-5 ఇబ్బంది పడ్డా కానీ కూడా మ్యాక్సిమైజేషన్ ఆఫ్ పబ్లిక్ గుడ్, దట్ ఈస్ ద బెంథమ్స్ యూటిలిటేరియన్ ప్రిన్సిపల్ టీచర్స్ అస్ దాట్. సో మనము లెట్ అస్ మ్యాక్సిమైజ్ ద పబ్లిక్ గుడ్. 1,00,000 మంది కోసం 4-5 కోసం మనం 5 చూపిస్తామా, 1,00,000 మంది మంచి జరిగింది చూపిస్తామా? వీ హ్యావ్ ఎ సైలెంట్ మెజారిటీ, వాళ్ళు ఎప్పుడు రోడ్డు మీదకి రారు. అండ్ వీ హ్యావ్ ఎ వోకల్ మైనారిటీ, ఆ 4-5 వచ్చి ఏడుపులు బెడవ